ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పిఎస్సి అలానే కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 8 కంపెనీలలో పనిచేయుటకు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా నంద్యాల మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు హాజరయ్యారు. ఫిరోజ్ గారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 8 రకాల కంపెనీలు వచ్చాయని, ఇక్కడికి వచ్చిన యువతి యువకులు అందరూ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ఉద్యోగ మేళా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 586 యువతి యువకులు పాల్గొనగా 196 మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి గారు, జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమా శివారెడ్డి గారు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రతాపరెడ్డి గారు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ శైలజరాణి గారు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్లేస్మెంట్ ఆఫీసర్ సుబ్బన్న మరియు సిబ్బంది పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాఫ్ కి, డిస్ట్రిక్ట్ డిఎస్డిఓకి, అదేవిధంగా ఇతర పెద్దలకు, స్టేజ్ మీద ఉన్న వారికి, అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా నమస్కారము. మరి ఈరోజు తెలుసు మీ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాబ్ మేళా కార్యక్రమాలన్నీ కూడా మనము మొత్తం అన్ని జిల్లాల్లో కూడా కేంద్రం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమము స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అదేవిధంగా డిఆర్డీ ఆధ్వర్యంలో ఈ 3 విభాగాలు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పికప్ చేయడం జరుగుతుంది. మరి ప్రస్తుత కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మనము అంత ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఉండవు. కాబట్టి మనము ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రోత్సహించడానికి మనం ఈ జాబ్ మేళాలు అనేవి కూడా ఎక్కువ స్థాయిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మా యొక్క కళాశాలలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఈ యొక్క జాబ్ మేళా అనేది నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే చదువుకున్న డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కేవలం డిగ్రీ పట్టాతోనే కాదు, ఒక జాబ్తో కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల కూడా మేము జాబ్ మేళాలు కండక్ట్ చేస్తుంటాం. సో చాలామంది విద్యార్థులు మీ అంతటా మీరు ఉద్యోగాలను వెతుక్కోవడం అనేది కష్టం. సో ఆ ఉద్దేశంతో ఎక్కడైనా సరే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ద్వారా మీకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మీకు కంఫర్ట్గా ఉండేటువంటి జాబ్లను ఎంపిక చేసుకొని మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడాలని కోరుకుంటున్నాం. ఉద్యోగ భర్తీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం డిగ్రీ అయిపోయిన ఎంతోమంది నిరుద్యోగ యువత అందరికీ ఇంట్లో ఏమన్నా కానీ అడగాలన్న కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందువలన ప్రస్తుతం ప్రభుత్వం మమ్మల్ని ఆదరించుకొని మాకు నిరుద్యోగ వృత్తి పథకాల మీద ప్రస్తుతం ప్రతి నెల 3,000 ఇస్తారని వారు చెప్పిన మాట ప్రకారం మాకు అవన్నీ అందిస్తే మాకు ఏదైనా ఎగ్జామ్ల అప్లికేషన్లకు కానీ బయట వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోనికి దానికి ఆ నిరుద్యోగ వృత్తి ధనం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి నిరుద్యోగ వృత్తి పథకం తొందరగా మాకు ప్రారంభించి అలాంటి నిరుద్యోగ వృత్తి యువతలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాని గురించి మీ స్పందన ఏ విధంగా ఉంది? ఇలాంటి జాబ్ మేళా నిర్వహించడం వలన మన నిరుద్యోగ యువతకి, యువతరాంగులందరికీ చాలా మేలు జరుగుతుంది. అదే పనిగా చాలామంది నిరుద్యోగ బుద్ధికి చాలా వరకు మేలు జరిగే అవకాశం ఎక్కువ శాతం కనపడుతుంది. ఇలాంటివి ఇంకా ప్రతి వారం నిర్వహించడం వలన చాలామంది నిరుద్యోగ యువతరాంగులందరికీ వారి పనులు దొరకడం వలన, వారి పనులు చేసుకోవడం వలన వారి జీవితాలకి ఒక ఆధారం లాంటి ఉద్యోగం ఏర్పడుకోవడం వలన చాలా వరకు ఆ నిరుద్యోగ యువతలకు ఒక అవకాశం లాంటిది ప్రస్తుతం ఉండే ప్రభుత్వం ఇలాంటి జాబ్ మేళాను నిర్వహించడం వలన చాలా వరకు ఆనందం కలుగుతున్నది. వాళ్ళ నిరుద్యోగ ప్రజలందరికీ తరఫున ధన్యవాదాలు కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ మన డిగ్రీ కాలేజీలో నిరుద్యోగ యువత ఎవరు కూడా బాధపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు జాబ్ మేళా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విజన్తో ఇక్కడ మా అన్న కూడా ఇక్కడ మన నంద్యాల డిగ్రీ కాలేజీలో ఈరోజు జరిగేటువంటి జాబ్ మేళాకు మా అన్నగారు విచ్చేసి అనేక మంది నిరుద్యోగ యువతకు ఆశ్రయము, వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తున్నటువంటి మా ఫిరోజ్ అన్న గారికి ధన్యవాదాలు, మరియు డిగ్రీ కాలేజీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దాదాపు 8 కంపెనీస్ వచ్చినాయి. దాదాపు మోర్ దెన్ 700 జాబ్స్ ఉన్నాయి. చాలామంది వచ్చినారు, చాలామంది రెజ్యూమ్ ఇచ్చినారు. ఈ ఇంటర్వ్యూస్ కూడా నడుస్తున్నాయి.
చాలా నేను ఏమంటే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ అంటున్నాను. మీరు ఇది కాకండి, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇంకా దాదాపు నేను అనుకునే ప్రకారం ఇంకా మా ఈ 5 yearsలో మన లోకల్ నంద్యాలలోనే చాలా కంపెనీస్, ఇండస్ట్రీస్ కానీ వస్తుంది. చాలామందికి ఇక్కడనే ఆపర్చునిటీ దొరుకుతుంది. దీనికి మేము ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన నంద్యాల జాబ్ మేళా నిర్వహించడం జరిగింది సార్. ఈ జాబ్ మేళాకి ఎన్ఎండి ఫిరోజ్ గారు ఆదరణ జరిగింది సార్. ఇక్కడ 8 కంపెనీలు పార్టిసిపేట్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మనము 10th క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఎనీ జాబ్ ఎనీ ఆపర్చునిటీ ఉంటే తీసుకుంటున్నాం సార్. అలాగే ఏంటంటే మనకి 8 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్. దాంట్లో మనకు 12,000 రూపాయల దగ్గర నుంచి 20,000 వరకు శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంపెనీలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి నెల ఫస్ట్ వారంలో ఇక్కడ నంద్యాలలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది సార్. అలాగే అన్ని 6 నియోజకవర్గాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెలలోనే ప్రతి చోట ప్రతి వారానికి ఒక చోట జాబ్ మేళా నిర్వహించడం. ముందుగా మనం ఫస్ట్ ఏంటంటే నంద్యాల ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.